ఓర్ని ఇదెక్కడి మాసరా మామ, జంబలెక్కడి పంప సినిమా లెక్కనే ఉంది కదా. గడ్డాలు మీసాలున్న మొగోళ్ళు చీరలు కట్టుకొని ముసిముసిగా సిగ్గుపడుతున్నారు ఏంది గిట్లా. మీదికెళ్ళి కొంగులు కూడా కప్పుకున్నారు కొందరైతే. ఇంతకు ఏంది వీళ్ళ ఏషాలు, ఏదైనా కామెడీ చేస్తున్నారా, సినిమా షూటింగో సీరియల్ షూటింగో నడుతుందా అనుకునేరు. అట్లా కాదు, ఇది రియల్ సీనే. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కాడ దసరా పండుగ అప్పుడు నడిచే ఒక ఆచారమట. ఇక్కడి మొగోళ్ళంతా ఇళ్లలో ఆడలతోటి చీరలు చుట్టించుకొని గాజులు దొడుక్కొని బొట్టు కాటికలు పెట్టుకొని అక్కడి దుర్గమ్మ వారి దర్శనం చేసుకుంటారట. ఆ గుడి కాడ గర్భా డ్యాన్స్ కూడా చేస్తారట. ఇది ఇక్కడ మొగోళ్ళ ఆచారం పద్ధతి అట. ఇన్నియాలటి సంధి కాదు, 200 ఏళ్ల సంధి నడుస్తుందట. మరి ఇదేం పద్ధతి అని అంటే, ఇక్కడ ఉట్టి పెరిగిన సాధుబైన్ అనే ఒక ఆడవిలను అప్పట్లో ఓ మొఘల్ చక్రవర్తి ఫ్యామిలీలో ఉన్న ఒక మొగోడు మస్తు సిడాయించేదట. పెళ్లి చేసుకుంటావా లేదా అని సతాయించేటోడట. నన్ను వాడు రోజు సతాయిస్తుండు, మీరు నన్ను కాపాడరా అని ఊళ్ళే మొగోళ్ళను బతిలాడితే ఒక్కలన్న ధైర్యం చేసి కాపాడలేదట. మీరు అసలు మొగోలేనా, చీరలు కట్టుకొని గాజులు దొడుక్కోరి అని చెప్పించి తర్వాత వానికి ఆ పొల్ల బలైందట. ఇక అప్పటి సంధి ఆ సాధుమాన్ దలుచుకొని ప్రతిసారి ఇట్లా చీరలు చుట్టుకొని ఆడోళ్ళ లెక్క తయారై నిన్ను కాపాడలేనందుకు మమ్మల్ని క్షమించమ్మా అని కోరుకుంటున్నారట. అగో అంత కథ ఉంది వీళ్ళ లేడీస్ గెటప్ లైన్క. కానీ ఒక్క ఆడవిలను కాపాడుకోలేనందుకే 200 ఏళ్ల సంధి బాధపడుకుంటా చీరలు కట్టుకుంటున్నారంటే కండ్ల ముంగట రోజు ఎన్నో ఊర్లలో ఎంతో మంది ఆడవిళ్ళకి అన్యాయం జరగబట్టి ఇక వీళ్ళ లెక్క కనుక ఇజ్జత్ గా ఫీల్ అయితే ఇప్పటి మొగోళ్ళు ఒక్కరోజు కాదు ఏడాదంతా చీరలు కట్టుకొని తిరగవలసి వస్తుంది కావచ్చు కదా.